హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీషా స్మైలీ యూట్యూబ్ ఛానల్. సండే స్పెషల్ గ్రీన్ చిల్లీ చికెన్ బిర్యానీ. గ్రీన్ చిల్లీ చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్: 1/2 kg చికెన్ తీసుకొని ఫస్ట్ వాష్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత దాంట్లో 2 tablespoons ఆఫ్ సాల్ట్, 2 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ పేస్ట్ అంటే మన స్పైసీకి తగ్గట్టు, అంటే మన గ్రీన్ చిల్లీ చికెన్ బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చిల్లీ పేస్ట్. అంటే మన స్పైసీకి, అంటే స్పైసీ ఎక్కువ ఉంటే మిర్చీస్ తక్కువ, స్పైసీ తక్కువ ఉంటే మిర్చీస్ ఎక్కువ వేసుకోవాలి. నా దగ్గర స్పైసీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 4 చిల్లీస్ తీసుకొని కొంచెం పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని కూడా చికెన్లో వేసుకున్నాను. నెక్స్ట్ సీక్రెట్ మసాలా అంటే నేను ఓన్గా ప్రిపేర్ చేసిన మసాలా. అది కొంచెం 2 యాలక్కాయలు, కొంచెం సాజీరా, ఒక చెక్క, ఇంచు చెక్క, కొంచెం లవంగాయలు, ఒక 4 లవంగాయలు వేసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా 1 tablespoon దాంట్లో వేసుకోవాలి. దాంట్లో 1/2 tablespoon ఆఫ్ పెప్పర్ పౌడర్, ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4 tablespoons ఆఫ్ పెరుగు కూడా వేసుకొని పెరుగు కూడా వేసుకోవాలి దాంట్లో. అది మిక్స్ చేసుకోవాలి. పెరుగు కంటే ముందు దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పెరిగేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ కూడా వేసుకొని 2 tablespoons ఆఫ్ ఆయిల్ వచ్చింది. అది ఆయిల్ని కూడా దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక లెమన్ కూడా పిండుకోవాలి. దాంట్లో కొంచెం లెమన్ కూడా పిండుకోవాలి. లాస్ట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ చికెన్ మ్యాగ్నెట్ని 30 minutes పక్కన పెట్టుకోవాలి. ఒక 30 minutes దానికి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 1 glass ఆఫ్ వాటర్ ఒక 1 glass ఆఫ్ రైస్ తీసుకొని దాన్ని వాష్ చేసుకొని ఒక 30 minutes సోక్ చేసుకోవాలి. ఒక 30 minutes సోక్ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించి దాంట్లో 1 liter ఆఫ్ వాటర్ తీసుకోవాలి. స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకొని బౌల్ పెట్టుకోవాలి. దాంట్లో ఓల్ స్పైసెస్ అంటే దాల్చిన చెక్క, లవంగాయలు, సాజీరా, యాలుక్కాయలు, స్టార్ అనాస, నల్ల ఇలాచి అవన్నీ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఇందాక సోక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని కూడా అది 30 minutes ఇది పూర్తిగా బాగా మసలాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మసలిన వాటర్లో ఈ సోక్ చేసిన రైస్ని కూడా దాంట్లో వేసుకోవాలి. ఈ సోక్ చేసుకున్న రైస్ని కూడా దాంట్లో వేసుకున్న తర్వాత అవి కూడా రైస్ని దాంట్లో వేసుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అది ఒక 60% కుక్ అయిన తర్వాత దాన్ని తీసుకొని చికెన్ మ్యారినేట్ చేసుకున్న దాంట్లో ఒక లేయర్ లాగా పరుచుకోవాలి. నెక్స్ట్ ఒక 80% కుక్ అయిన రైస్ని కూడా నెక్స్ట్ లేయర్ లాగా పరుచుకోవాలి. తర్వాత ఆ చికెన్ మొత్తం రైస్ అంతా లేయర్ లాగా వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి కూడా వేసుకొని లాస్ట్లో మనం చికెన్ రైస్ ఉడికించిన వాటర్ని కూడా 1 glass వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 8 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 7 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక 20 minutes తర్వాత గ్రీన్ చిల్లీ చికెన్ బిర్యానీ అయిపోయిద్ది.